హలో, లిఫ్ట్ కావాలా? రోజు ఎంతమందికి ఇలా లిఫ్ట్ ఇస్తుంటారు? నా పక్కన చోటున్నది ఒక్కరికి. అంటే ఒకరు వెళ్ళిన తర్వాత మరొకరికా? ఒకరు వెళ్ళారు కనుకనే ఇంకొకరికి. ఆ వెళ్ళిన వాళ్ళని వెతుక్కోలేకపోయారు. రావు, అలా వెతుకుతుంటేనే మీరెదురయ్యా. నేను ఎదురయ్యానా? మీరు వెంటపడ్డారా? కొన్ని జ్ఞాపకాలు ఇలాగే వెంటాడుతుంది. అది మీ కర్మ. అది నా అదృష్టం అనుకుంటా. అది మీ కర్మే. మిస్ జయంతి, నీకేమే వచ్చు? టైపింగ్, షార్ట్ హ్యాండ్, బిజినెస్ కరెస్పాండెంట్. నీకు స్విమ్మింగ్ వచ్చా? చూడమ్మా, మా వనితా విహార్లోనే ఉద్యోగం చేయాలని నీకెందుకు అనిపించింది? ఇలాంటి పెద్ద సంస్థలో పనిచేస్తే మీలాంటి చదువు సంస్కారం ఉన్న వాళ్ళ సహవాసంతో గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయం కలుగుతుందని, నేను కూడా మీలాగే మంచి పనులు చేసేందుకు అవకాశం కలుగుతుందని. అమ్మాయి, మంచి పనులు అనగానేమి? 10 మందికి మేలు చేసేవి. రామాయణం రచించినదెవరు? నీకు నచ్చిన ఒక పువ్వు పేరు చెప్పు. నీకు నవలలు చదివే అలవాటు ఉన్నదా? కనీసం నేను రచించిన నవలలేమైనా చదివినావా? మీరేమి అడగరే? చూస్తున్నా. అడిగిన వాటికి సమాధానం చెప్పావు కనుకనా నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్తారా? ఇప్పుడు మీరు వేసిన ప్రశ్నలకి నేను చేయబోయే ఉద్యోగానికి సంబంధం ఏమిటి? నువ్వెవరిలా ఉన్నావు తెలుసా? ఒకరిలా ఉండవలసిన అవసరం నాకేమిటండి? ఏమి ఉండకూడదా? అఫ్ కోర్స్, రూపం వరకు ఉంటే ఉండొచ్చు, కానీ నా వ్యక్తిత్వం నాకుంది, ఉంటుంది. అయినా నేనుగా ఉండడమే నాకు ఇష్టం. వెల్ సెట్. నీలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళే మాకు కావాలి. కంగ్రాచులేషన్స్. రేపే వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు నువ్వు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్. వస్తున్నా. కింద బట్టి 3 రోజులు లేవలేదమ్మా. ఏం హాయిలే. వయసు వచ్చి పెళ్లి గాని ఆడపిల్ల కష్టం మీద బ్రతకాల్సి వచ్చింది నాడు. ఏంటి బామ్మ, ఆడపిల్లలు నన్ను తేలిగ్గా తీసి పారేస్తావు? ఈ రోజు ఆడవాళ్ళు ఎంతెంత పనులు చేస్తున్నారు. విమానాలు నడిపేస్తున్నారు, యుద్ధాలు చేసేస్తున్నారు, దేశాలను ఏలేస్తున్నారు. అది సరేలేదే. ఇంతకు నువ్వు ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తున్నావు? అతను ఎలాంటి వాడు? మంచివాడేనా? మర్యాదస్తుడేనా? ఏమిటి బామ్మగారు, మీ మనవరాలు ఎవరన్నా ప్రేమించిందా? ప్రేమించలే కాదు, ఖాయం కూడా చేసుకుని వచ్చేసాను. రేపు పాటికి పెళ్లి పత్రిక కూడా వచ్చేస్తుంది. వనితా విహార్ లో చీసో జయంతికి వైస్ ప్రెసిడెంట్ సుమిత్రాదేవి గారి ప్రథమ సెక్రటరీగా సంబంధము కుదిరినది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వనితా విహార్ లో ఉద్యోగం కుదిరిందట బామ్మ. వనితా విహారం అంటే ఏమిటి? వనితా విహార్ అంటే ఆడవాళ్లు ఆడవాళ్ల కోసం నడిపిస్తున్న సంస్థ. అక్కడంతా ఆడవాళ్లే ఉంటారు బామ్మ. వాళ్ళంతా ఎవరనుకుంటున్నావు? మినిస్టర్ల భార్యలు, ఎంపీల భార్యలు, ఆఫీసర్ల భార్యలు. ఎందుకు బామ్మ నవ్వుతావు? ఎవళ్ళ భార్యలు అయితే ఏముంది గొప్ప, అందరూ భార్యలేగా. ఏమండోయ్, ఓహో మీరా? కాస్త ఆలస్యం అయిందనుకుంటాను. వంట కాలేదండి. వనితా విహార్కేగా. అయితే నేను రావచ్చా? ఓ రావచ్చు, చీర కట్టుకుని. ఏమండి, మీకు కాస్త తెక్కనుకుంటాను. ఏమండి, మీకు కాస్త పొగరనుకుంటాను. వేధవ బస్. సైలెన్స్. మన ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళాలు పోగు చేద్దాం అనుకున్నాం కదా.
దానికో బ్రహ్మాండమైన స్టార్ నైట్ ఏర్పాటు చేస్తే సరే. అబ్బా, స్టార్లు పోలీసులు గొడవలు పడలేం గానీ ఒక బ్యూటీ పెరేడ్ ఏర్పాటు చేస్తే బెస్ట్ ఐడియా. పద్మ, ఇలాంటివి మన సంస్కృతికే విరుద్ధం. నాదో చిన్న సజెషన్. మిస్టర్ రాజశేఖర్ మన వనితా విహారికి ప్యాచన్ అయి దీని అభివృద్ధికి అన్ని విధాలా సహాయపడ్డారు. ఆయన సలహా కూడా తీసుకుంటే బాగుంటుందేమో. చాలా కరెక్ట్. నేను ఆ అభిప్రాయంతోనే ఈ మీటింగ్ కి వారిని రమ్మని ఆహ్వానించాను. వస్తానన్నారు, మరి ఎందుచేతనో రాలేదు. ఆయనకి ఎన్ని పనులు, ఎన్ని వ్యాపారాలు. అవునవును, ఈ ఏడు బట్టల మిల్లులోనే 6 లక్షల లాభం వచ్చింది కదా. 6 కాదు, 16 లక్షలు. అవునులే, ఆయన సంగతి మాకన్నా నీకే బాగా తెలుస్తుంది. వారి సంగతి తెలియని వారెవరు? ఆయన జగద్విఖ్యాత పురుషుడు. అంత పురుషుడు కనుకేనేమో ఆడవాళ్ళంతా ఆయన చుట్టూ మూగుతుంటారు. ఎందరు మూగితే ఎంత సంపాదిస్తే ఇల్లా వాకిలా, పెళ్ళామా పిల్లల. అబ్సర్డ్. ఇల్లు లేకపోవడం ఏంటి? బ్రహ్మాండం ఇల్లు ఉందిలే, ఒక పెద్ద సత్రం, ఊళ్ళో వాళ్ళందరూ తినిపోవడానికి. మరి ఇల్లాలో చాలా ఊరుకోండి. కర్ణుడు గిర్ణుడు అని పొగిడి మనం తింటం లేదా? ఇంద్రుడు చంద్రుడు అని పూసేసుకు తినడం లేదా? వాట్ నాన్సెన్స్. షట్ అప్. మైండ్ యువర్ బిజినెస్. యు షట్ అప్. సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్. నౌ ఐ డిక్లేర్ ది మీటింగ్ ఇస్ క్లోజ్. బాగుందా? ఇదా? వద్దంటే మానేస్తారా? సరదాగా ఒకసారి రుచి చూద్దామని. అమ్మక అనుకున్న వాటిని ఏమైనా చేసుకోవచ్చు, నన్ను అడగవసరం లేదు. హలో, పెయింటింగ్స్ చూడడానికి వచ్చారా? కాదు, మిమ్మల్ని చూడడానికి వచ్చాను. నిజం చెప్పండి, అందుకేనా? ఏమండి, మాట వెళ్ళిరండి. చూశాగా, వెళ్ళిరండి. నేటిదా ఒకనాటిదా నీకు నాకు ఈ బంధం. నేటిదా ఒకనాటిదా నీకు నాకు ఈ బంధం. ఎన్నో జన్మలు గడిచినవి, ఎన్నో ఎన్నో జన్మలున్నవి. నేటిదా ఒకనాటిదా నీకు నాకు ఈ బంధం. నేటిదా ఒకనాటిదా. ఎరగనందుకే జరిగేవన్నీ ఎప్పటికప్పుడు తీయనైనవి. ఎరగనందుకే జరిగేవన్నీ ఎప్పటికప్పుడు తీయనైనవి. నేటిదా ఒకనాటిదా నీకు నాకు ఈ బంధం. నేటిదా ఒకనాటిదా. కందని అందం ఏదో ఉన్నది నీ రూపంలో. మాటల కందని మధురిమ ఏదో ఉన్నది నీ హృదయంలో. చూపుల
కందని అందం ఏదో ఉన్నది నీ రూపంలో మాటల కందని మధురిమయేదో ఉన్నది నీ హృదయంలో. నీ రూపం నా హృదయముగా నీ హృదయం నా రూపముగా. నీ రూపం నా హృదయముగా నీ హృదయం నా రూపముగా. కనబడుతుంది పువ్వులో